హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు వంట వీడియో పెట్టుకుని గార్డెన్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఉందండి వంట వీడియో, తర్వాత వస్తుంది. ఉదయం పూట నేను గార్డెన్ పనులు చేసుకున్నాను. గడ్డి చూశారు కదా ఎంత బాగా పెరిగిపోయిందో. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. నేను పసుపు పిలకలు పెట్టాను, అప్పుడు మీకు చూపించాను పెట్టడం. తర్వాత నా మొక్కలు వచ్చినాయి అని చెప్పేసి నేను చూపిద్దాం అన్నా కానీ గడ్డి పెరిగిపోయి తెలియట్లేదు. ముందు గడ్డి శుభ్రం చేసేసుకుందాము, చేసిన తర్వాత అవి చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నాను. చూసారు కదా శుభ్రం చేసిన తర్వాత ఎలా ఉందో. నేనే చేశానండి అదంతాను నీట్గా పారతోని. శుభ్రం చేస్తే ఎలా ఉంది, చేయకపోతే ఎలా ఉందో చూసారు కదా. పసుపు పిల్లకలు కనపడతలేదండి అసలు. పెట్టిన దగ్గర నుంచి ఒకటే వర్షం అయిపోయింది. రెండు రోజులకి శుభ్రం చేద్దామన్నా కానీ. ఒక సైడ్ అంతా ఇలా చేసేసాను, రెండో సైడ్ చేయబోయేసరికి మళ్ళీ సగం చేసేసరికి వర్షం వచ్చేసింది. ఇంకా ఆపేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో చేసుకుంటే. చేసేదాన్ని బట్టి కదా ఏదైనా. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయొద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. నల్లమట్టి అవడం వల్ల అండి పారకు అంటుకుపోయేది, అయినా సరే అలా చేశాను. గడ్డి అంతా బాగా ఎంత బాగా ఒత్తుగా ఉందో చూసారు కదా. మధ్యలో అంతా చేశాను, పక్కన మిగిలిపోయింది. ఇంకా వర్షం వచ్చేసేసింది, మళ్ళీ ఆపేసాను. ఇంకా వంట వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది మొత్తం శుభ్రం చేసినారు, మళ్ళీ పెడతాను మీకు నేను వీడియో. ఈరోజు నువ్వుల లడ్డు తయారు చేస్తున్నాను నేను. వెజ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇది. నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే ఎగ్ తింటారు కదా, బాయిల్డ్ ఎగ్. వెజ్ వాళ్ళు ఇలాంటి లడ్డు తింటే సరిపోతుంది వాళ్ళకి. హెల్త్ పరంగా చాలా బలం. రెండు కప్పులు నువ్వులు తీసుకున్నానండి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు ఏమో ఎండు కొబ్బరి, 2 కప్పులు బెల్లం, 5-6 యాలకులు. బెల్లం మీ ఇష్టం అండి, స్వీట్ని బట్టి, మీరు తినే స్వీట్ని బట్టి. మేము తక్కువే తింటాము. ఇవన్నీ వేయించుకోవాలి ముందు. కొబ్బరి కూడా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలండి. నేను పాన్ పెట్టేసుకున్నాను. నువ్వులు వేయించినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, స్టవ్ దగ్గరే ఉండాలి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వస్తాయి, పడ్డుప్పు తీయండి, అవి తెలుస్తుంది మనకి. మనం అక్కడ స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు తిరిగి అనుకోండి అడుగుని మాడిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. నువ్వులు వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని పల్లీలు కూడా వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోవాలి. వీటిని కూడా అడుగున మాడినాయి అనుకోండి చిరుచేతి వస్తుంది. పొట్టు కూడా తీసేసుకోవాలి ఇవి వేయించిన తర్వాతన. ఎండు కొబ్బరి కూడా కొంచెం లైట్గా సెగ చూపించాలండి, వేయించాలి. ఎండు కొబ్బరి, యాలకులు కూడా. నువ్వులు చాలా బలం అండి. కాల్షియం, రిచ్ కాల్షియం అంటారు. స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిదంట అవి. హార్ట్కి కూడా చాలా మంచిదంటండి నువ్వులు. పల్లీల సంగతి తెలిసిందే అందరికీ. ఎండు కొబ్బరి కూడా ఒళ్ళు గట్టిదనం ఉంటుందండి. అన్నీ ఏం చేసేసుకుని పక్కన పెట్టేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి కంప్లీట్గా. చల్లారిపోయిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకోవాలి, లేదంటే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది వాటిలోంచి. ముందు ఎండు కొబ్బరి, యాలకులు వేసుకుని మిక్సీ పట్టేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవి గట్టిగా ఉంటాయి కదా, మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి గ్రైండ్ అప్పుడు. 3 సపరేట్గా అట్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నేను బెల్లం కూడా ఇట్లా మిక్సీ పట్టేసేసుకున్నాను. తురుముకుంటే మీ ఇష్టం, తురుముకోవచ్చు. నేను ఇట్లా మిక్సీ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపి మిక్స్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రాపర్గా కలిసిద్ది బెల్లం అని చెప్పేసినని. ఈ లడ్డు కొంచెం హెల్త్ పరంగా హీట్ చేస్తుందండి ఒంటికి. కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి. ఇది ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు కొంచెం ఖాళీ కడుపుతో తినాలండి, సాయంత్రం పూట అట్లా. తిన్న తర్వాత కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. ఏంటంటే ఇంట్లో కూర్చుని ఇండోర్ గేమ్స్ కాదు, బయట ఆడుకునే అవుట్డోర్ గేమ్స్ ఉండాలి. అప్పుడే మనకి ఇవి హెల్త్ పరంగా బాడీకి మంచిది. లేదంటే ఫ్యాట్ రూపంలో మారుతుంది. గేమ్స్ అవి ఉన్నాయనుకోండి ఎనర్జీ రూపంలో మారుతుంది. 1 లడ్డు తిన్నా చాలండి రోజుకి. ఆడపిల్లలకి చాలా మంచిది ఇవి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. ఆడవాళ్ళకి ఎవరికైనా మంచిది ఇవి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి లడ్డు. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది.